రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఇక ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు. 2 లక్షల రుణమాఫీ పొందిన రైతుల జాబితా వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఇక ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైనా కూడా ప్రభుత్వం కుంటి సాకులు చెప్తోందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం 13 దఫాలు 22,817 కోట్ల రూపాయలతో రైతు బంధును అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు. అమలు చేసినటువంటి 72,815 కోట్ల రూపాయల రుణమాఫీ విజయవంతంగా ఇచ్చినటువంటి ఆ పథకాన్ని అమలు చేయకుండా కేసీఆర్ కంటే నేను ఎక్కువ ఇస్తానని మాట్లాడాను. అందరికీ తెలుసు. ఎక్కువ ఇచ్చే దేవుడు నువ్వు కేసీఆర్ ఇచ్చినట్టు 10,000 ఎందుకు ఇస్తలేవు? కాంగ్రెస్ సర్కార్ ఎక్కినాక 2 విడతల రైతు బంధు అరకొరగా ఇచ్చింది. ఊరించి ఇచ్చారు, సగం ఇచ్చారు. మొదటి విడత తెచ్చినప్పుడు, 2వ విడత తెచ్చినప్పుడు మొదలుపెట్టుడే నెల 40 రోజులు డేట్ మొదలుపెట్టి ఆ ఇచ్చుడు అర్ధ ఎకరాకి ఇచ్చి 2 నెలలు ఆపి, 3 నెలలు ఆపి, మళ్ళీ ఎకరాకి ఇచ్చి మళ్ళీ 2 నెలలు ఆపి